తీర ప్రాంత గ్రామాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భూములు కాపాడుకునేందుకు ఎలాంటి పరిణామాలకైనా సిద్ధం అంటున్నారు జనం. బందరు పోర్టు భూసేకరణ నేపథ్యంలో సాగర్ తీర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. తరతరాల నుంచి వస్తున్న భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని పల్లెవాసులు స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రమేష్, ఓటు యు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని అనేక గ్రామాల్లో కూడా భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పట్ల గ్రామస్తులందరూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. పోర్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కలలు కన్నారు. ఈ రోజున అదే పోర్టు పేరుతో పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం అంటూ దాదాపుగా 25,000 ఎకరాలని ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చట్టం ద్వారా ఆక్రమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం పట్ల మొత్తం తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో కూడా తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. గ్రామాలన్నీ కూడా ఖాళీగా మారిపోయి చివరికి గ్రామస్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఎప్పుడు కూడా ఆందోళనలు ఉద్యమాలు అంటే తెలియని గ్రామస్తులందరూ కూడా సంవత్సరం పొడుగునా కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించే గ్రామస్తులు ఈ రోజున తమ భూమి కోసం భుక్తి కోసం అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. పచ్చని పంటలు పండే పొలాలు అంటే వేరుశెనగ, నువ్వులు, కూరగాయలు, పూలు, పండ్లు ఇటువంటి పంటలు తీర ప్రాంతంలో ఉన్న నేలలకు అనుగుణంగా పూర్తిగా 365 రోజులు కూడా వ్యవసాయానికి అనుగుణంగా పంటలు పండించుకునేందుకు వీలున్న భూముల మీద ఆధారపడి మామూలు లోకానికి దూరంగా వీళ్ళు సముద్ర తీరం వెంట ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక విలక్షణమైన జీవన శైలితోటి తమంతట తాము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న ఈ గ్రామాల్లో ఇప్పుడు పూర్తిగా అలజడి సృష్టించినట్లయింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తోటి ఈ భూములన్నీ కూడా రేపు పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. దీంతో గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసి పొట్ట చేతులు పట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారంతో వీళ్ళందరూ కూడా బయటికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో మొత్తం గ్రామాల్లో ఒక్కసారిగా ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. అటు కోన కావచ్చు, తవిసిపూడి కావచ్చు, కొత్తపూడి కావచ్చు, మంగినపూడి కావచ్చు, మొత్తం ఆయా గ్రామాలకు సంబంధించి దాదాపుగా 26 గ్రామాల్లో ఈ రకమైన ఆవేదన ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. గ్రామస్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తామంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న తీర ప్రాంత గ్రామంలోని కొత్తపూడిలో ఇక్కడ ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఈ రోజున ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? మా భూముల్ని మేమే పండించుకోవాలి, మా అధికారులకు ఇస్తాక లేదు. మేము చిన్న రైతులు, పేద బిక్కి బతుకుతున్నాం పల్లెల్లో. మా పల్లె వదిలి మేము ఏ ఊరు వెళ్ళగలం, ఏ ఊరు వెళ్ళలేం. అందుకని మా పల్లెలో మేమే ఉండి మా భూముల్లో మేమే పండించుకుని మేము తినాలి. మేము అన్నం లెగిస్తే మాకు అన్నమే చాలు. వజ్రాలు వైద్యురాలు అన్నీ మాకు డబ్బు డస్కి ఏం అక్కర్లేదు. మేము 4 గింజలు ఒడ్డు గింజలు పండించుకుని తినే రైతుల మీద పట్టకొడితే మేము ఏమైపోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధని ఎవరు ఆలకిచ్చేవాళ్ళు లేరు. కనీసం ఏంటి పేదల మీదట ఎదురు తిరుగుతున్నారని వచ్చి ఆదరించి మమ్మల్ని ఆదుకునేవాళ్ళు లేరు. మేమేం చేయాలో దిక్కుదోసిన పరిస్థితుల్లో మేమెంతో ఆవేదన చెందుతున్నాం. ఏం చేయాలో తెలియక అధికారులు పక్కన వచ్చి జెండాలు పాతుకుని వచ్చి ఈ పొలాలు మా ఇళ్ళు మాయి అంటే మేము ఏం చేయాలో అర్థం కాక మేము ఎక్కడికి వెళ్ళమని మేము నానా ఆవేదన చెందుతున్నాం. కనీసం మా మినిస్టర్ బాబు ఉన్నాడంటే ఎక్కడున్నాడో ఏమైపోయాడో మా ఆలనా పాలన ఇంతవరకు చూడలేదు. కనీసం ఇంతవరకు ఎట్టుండారు పల్లెల్లో ప్రజలని మా వెంక వచ్చి ఒక్కసారి కూడా ఆ రోజు వచ్చాడు ఓటు వేయించుకోవటానికి, దండం పెట్టాడు. ఈ రోజుకి లేడు. కనీసం ఆ మినిస్టర్ బాబు ఎక్కడున్నాడో మా బాధలని చెప్పుకుందామంటే ఆయన మాకు ముఖమే చూపించట్లేదు. ఆయన ఎక్కడున్నాడని చెప్పుకోము. మేము మా బాధలు ఎవరు ఆలకిస్తారు? మేము ఈ పల్లెల్లో ప్రజల్ని బిడ్డలను చదివించుకోవాలి. మేము గొడ్డు గోదతో పగలంతా కష్టపడి రేత్రి నిద్రపోయే వాళ్ళం. ఏం చేయాలి మరి? మేము పరిహారం వద్దండి, మాకు పరిహారం వద్దు. మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే, మేము ఏదైనా అప్పు తెచ్చుకోవాలంటే మా పొలాలు కావాలి. మా పొలాల్లోనే మేము బతుకుతాము. మాకు పొలాలు వద్దు. ఎవరు వచ్చినా కానీ మాకు ఏమి వద్దు. ఎవరు చేసినా మా బిడ్డలు మమ్మల్ని ఎవరు బతికిస్తారు? మా పొలాలు లేక మేము ఎంతో ఆలోచిస్తున్నాము. మా పొలాలు లేకుండా మేము ఉండలేము. మా పొలాల మీదకి వస్తే మేము తిరగబడతాము. చచ్చిపోతాం కానీ మాకు పొలాలు మేము అసలు వచ్చారంటే ఒక్కసారి కూడా ఓట్లు ఎంచుకున్నారు. మా ఎదురుకు వచ్చి మాకు మంచినీళ్ళు వస్తున్నాయని కూడా చూడలేదు. ఇప్పుడు మా పొలాల కోసం వచ్చి మాకు జెండాలు పోతాము, అయిపోతాము అని నోటిఫికేషన్ తీసుకొచ్చి అన్నీ చేస్తున్నారు. మాకు మాత్రం మేము పొలాలు లేము, స్థలాలు లేము. మేము మా పొలాల కోసం మేమే పగుళ్ళాడతాం.